ఏపీ బడ్జెట్ ఇప్పుడున్న సంక్షోభిత మా పరిస్థితుల్లో. అభిప్రాయం, ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. ఈ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఆయన చెప్పినవన్నీ కూడా చాలా మటుకు అన్నీ బాగానే ఉన్నాయి. ఆచరణకి సమయం చాలా స్వల్పంగానే ఉంది. ఎందుకంటే ఈ బడ్జెట్ నవంబర్లో మనం ప్రవేశపెట్టాము. ఇంకా ఒక డిసెంబరు, జనవరి, మళ్ళీ ఫిబ్రవరిలో నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ మనం ప్రవేశపెట్టాల్సి వస్తుంది. 2,94,000 కోట్ల బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్కి తయారు చేశాము అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఎంత స్పీడప్, ఎంత గేరప్ చేస్తే అది మనకి సాధ్యమవుతుంది అన్నది కూడా ఒక పాయింట్ చూసుకోవాలి. తర్వాత సీనియర్ సిటిజన్స్ అంటే నదీనాం సాగరోగతి, అంటే నదులన్నీ కూడా సముద్రంలోనే కలుస్తాయి. ఎందుకు? అరణ్యాలు, మైదానాలు, కొండలు దాటి సముద్రంలో కలుస్తాయి. అలాగే మానవులందరూ కూడా బాల్య యౌవన కౌమార్యాలు దాటి వృద్ధాప్యంలో చవిచూడక తప్పదు. అంటే ఈ వృద్ధులు ప్రతి దాంట్లో దీనికి ప్రాంతీయ, భాష, లింగ భేదాలు లేవు. ప్రతి పుట్టిన పౌరుడు వృద్ధాప్యాన్ని చవిచూడక తప్పదు. వాళ్ళకి కావాల్సింది ఆదరణ, ఆర్థికం, ఆధ్యాత్మికం, ఆరోగ్యం. ఒక్కటి ధన్యవాదాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వృద్ధుల సంక్షేమం కోసం 4,000 పెన్షన్కి పెంచడం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. అది ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత సహకారం వృద్ధులకు అందిస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ 70 దాటిన వాళ్ళకి వాళ్ళు కూడా ఆయుష్మాన్ భారత్ మీద ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం. ఇప్పుడు మన స్టేట్ బడ్జెట్లో వ్యవసాయం అన్నారు సార్ వారు. ఇప్పుడు వ్యవసాయం ఎట్లా వస్తుంది అంటే ఎంకరేజ్మెంట్, సరే డబ్బు వల్ల ఇస్తున్నాం మనం. వ్యవసాయం చేసేవాడి కుమారుడు వ్యవసాయం చేయడానికి ముందుకు రావట్లా. పోనీ ఇంకోళ్ళు ఎవరైనా సరే అది వృత్తిగా తీసుకోవాలి అనే దానికి ముందుకు రావట్లేదు. ఈ రెండూ జరగాలి అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది, అది ఒక ఆస్పెక్ట్. రెండోది మెయిన్ ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో సీనియర్ సిటిజన్స్ 13%, 14% ఉన్నారు. 2050 నాటికి 2047కి మనం ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాం మన ప్రభుత్వం. ఏమిటి? అప్పటికి మొత్తం భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండాలి, ఇటు వెల్ఫేర్ కానీ అటు డెవలప్మెంట్ కానీ. సీనియర్ సిటిజన్స్ 47 నాటికి 30% అవుతారంటున్నారు. యువత తగ్గిపోతున్నారంటున్నారు. ఆ యువత మన దేశానికి ప్రాణవాయువు లాంటిది. అందుకని ఆ యువతను మనం సంరక్షించుకోవాలి అంటే మనం తీసుకునే చర్యలు ఏమిటో కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. తర్వాత వృద్ధుల సంక్షేమం కోసం 1999లో భారతీయ జనతా పార్టీ జాతీయ విధానాన్ని రూపొందించింది. అది ఏమిటి? 40 సంవత్సరాలు వివిధ వృత్తుల్లో ప్రతి వారు కూడా వారి రక్త మాంసాలు ధారపోసి కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఎన్నో సేవలు చేశారు కనుక వాళ్ళ చరమాంకంలో వాళ్ళు విత్ పీస్ అండ్ డిగ్నిటీ గౌరవప్రదంగా, సుఖవంతంగా, ఆరోగ్యకరంగా ఉండాలి అనేటువంటిదే ఆ యొక్క జాతీయ విధానం యొక్క సారాంశం. కాబట్టి దానికి వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఇటు పెన్షన్స్ కాకుండా ఇంకా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఆ బడ్జెట్లో కనపడలేదు. అది కూడా ఒక్కసారి కన్సిడరేషన్ తీసుకుంటే బాగుంటుంది. ఈ అప్పుల గురించి ఏమంటారు సార్? అప్పులు అనేవి కొత్త ప్రభుత్వం అప్పుడల్లా దాని ఇది పెరిగిపోతూనే ఉంది. పాత ప్రభుత్వం చేసిన అప్పులు ఈ అప్పుల భారం మనకి లాస్ట్ టైం జగన్ ఏమో మన చంద్రబాబు రాష్ట్రానికి, నాయుడు అటు చేసిన అప్పులన్నీ దేశానికి కూడా తీర్చానన్నాడు. మళ్ళీ వీళ్ళు ఏమో ఇప్పుడు ఆయన చేసిన అప్పులన్నీ తీర్చి కొలిక్కి తెచ్చామంటున్నారు. కానీ ఇది ఇలాగా కంటిన్యూ అవుతూ కానీ అవ్వాల్సిందా ఏంటి?
ఇలా కంటిన్యూ అయితే డెవలప్మెంట్ అటు మన పుస్తకాల మీదే కనిపిస్తుంది తప్ప యాక్చువల్గా మనకు కనపడదండి. ఈ అప్పులంటూ తీర్చుకుంటూ పోతుంటే మనకున్న బడ్జెట్ వాటికే సరిపోతుంది మేజర్. అదే దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి? అంటే సొల్యూషన్ సోకాల్డ్ ఇంకా సంక్షేమ పథకాలు పనులు చాలా చేస్తే వరకు మనని అప్పుల్లోకి నెట్టేయని ఒక అపవాదం ఉంది, ఉచితాలు ఉంది ఇలాంటివన్నీ. ఉంది. కానీ ఉచితాలు అన్నీ తీసేసి ఆ, మొత్తం ఉచితాలు, దానికి ఏదో కొంత వెసులుబాటు కలిగించేందుకు తగ్గట్టుగా ఉండాలి తప్ప ఉచితం అనేటప్పటికి ఆ ఆ వ్యవస్థ ఇబ్బంది పడుతుంది. రాను రాను కూడా ప్రభుత్వాలు కూడా చాలా ఇబ్బంది పడతాయి. దాని డబ్బు కావాలంటే ఇక్కడ ఒకటి తీసేస్తే ఇంకో చోట ఒకటి ప్లస్ చేయాలి. మరి బడ్జెట్కి రాష్ట్రం నడపడానికి అటు జీతాలకి వీటికి డబ్బు కావాలి కనుక ఎక్కడైనా మనం ఉచితం ఇచ్చినట్టయితే మనం ఇంకో చోట దాన్ని ఇంకో చోట ట్యాక్స్ వేసి మన దాన్ని ఆదాయం వనరులు సంపాదించుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తానండి. ఆ, ఒక హాస్పిటల్లో ఉచితంగా చూస్తున్నారన్నారు. ఉచితంగా చూస్తున్నారంటే పేషెంట్ వాడు చూసుకోవడం చూపించి పేషెంట్తో పాటు ఉన్నవాళ్ళు కూడా ఎందుకు రూపాయి ఇవ్వక్కర్లేదు కానీ నేను కూడా ఒకసారి చూపించుకుంటాను. ఇలాగ ఆ హాస్పిటల్కి రష్ రోజు 1000-2000 మంది వస్తుంటే ఆ హాస్పిటల్ వీళ్ళందరినీ చూడలేక హాస్పిటల్కి వచ్చి ఎప్పుడం అనేది పనికిరాదు. దానికి ఒక విలువ ఉండాలి. రూపాయి, ₹2 లేకపోతే ₹10, ₹100 వారి యొక్క కెపాసిటీని పెట్టి అన్నది నా అభిప్రాయం సార్.